హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దాని యొక్క రిలేటెడ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మ్యాథ్స్ సబ్జెక్ట్లోని మ్యాథ్స్ అంటే నార్మల్ మ్యాథ్స్ కాదు, ఇంజనీరింగ్ మ్యాథ్స్. సబ్జెక్ట్ పేరు వచ్చేసి సివిఎన్ఎస్ఎం, కాంప్లెక్స్ వేరియబుల్స్, న్యూమరికల్స్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్. ఓకే రైట్. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్లో నేను ఇప్పుడు చెప్పబోయే ఒక షార్ట్ వస్తుంది, ఒక ఎస్సే. ఇవి ఎగ్జామినేషన్లో రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఒకటి జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి కాసీ రైమాన్స్ థీరం. ఇది మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ వేరియబుల్స్లో ఈ థీరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం ఫ్రెండ్స్. ఈ థీరం ఏం చెప్తుందంటే, ఒక ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి. ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్లో ఎక్స్లో వైల్లో ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనుకోండి. ఓకేనా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే జెడ్ ఇదేమో జెడ్లో ఫంక్షన్. జెడ్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది దేంట్లో ఫంక్షన్? ఎక్స్ వైలో ఫంక్షన్. కాబట్టి అలాగే ఇది నార్మల్గా రాసుకుంటాయి. కాకపోతే ఇదేంటిది? కాంప్లెక్స్ వేరియబుల్స్. అంటే మీకు ఐడియా ఉండిద్ది, నార్మల్ నెంబర్స్కి కాంప్లెక్స్ నెంబర్స్కి డిఫరెన్స్ అనేది మీకు ఐడియా ఉండాలి. నార్మల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి నార్మల్ నెంబర్స్. కాకపోతే ఇవి నార్మల్ నెంబర్స్ కాదు, కాంప్లెక్స్ వేరియబుల్స్ కదా. దీనికి జే నోటేషన్ ఉండిద్ది, 1+i. మ్యాథమెటిక్స్లో 1+i అంటాం, లేకపోతే ఓఆర్. దీన్నే 1+j అని కూడా అంటారు ఇంజనీరింగ్ సైడ్ వచ్చేసరికి. ఓకేనా? రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నార్మల్ రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్. అంటే రియల్ నెంబర్ లాగా, అంటే ఈ నెంబర్స్ లాగా అనమాట. ఇది ఇమాజినరీ పార్ట్. అంటే ఇది మనకు ప్రాక్టికల్గా నోటి లెక్కల్లో పనికిరాదు. నార్మల్గా మనం 100+300 ఎంత అంటే 400 నార్మల్గా చెప్పుకుంటాం కదా, ఆ టైప్లో ఇది పనికిరాదు. కాకపోతే మన ఇంజనీరింగ్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే సర్క్యూట్స్లో కానీ, ఇంకా వేరే అదర్ పవర్ సిస్టమ్స్లో కానీ, మిషన్స్లో కానీ కొన్ని కాంప్లెక్స్ క్వాంటిటీస్ ఉంటాయి. మన ఏ ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఉండే కానీ కాంప్లెక్స్ క్వాంటిటీస్, కరెంట్ అయినా వేరే వోల్టేజ్ అయినా, వాటికి జే నోటేషన్స్, ఐ నోటేషన్స్ కావాలి. అందుకని చెప్పి ఇది మనం నేర్చుకోవాలి. ఇది మనకి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఇప్పుడు కొంచెం పేషెన్స్ తోటి వినండి ఫ్రెండ్స్, పిన్ టు పిన్ చెప్పుకుందాం. మనం జస్ట్ ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయామంటే మనకి మిగిలేదు శూన్యం. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకూడదు. మనకి ఏదైనా మ్యాథ్స్ ఏదైనా ప్రాబ్లం చేస్తే స్టెప్ బై స్టెప్ అర్థం అవ్వాలి. ఈ స్టెప్ ఎలా వచ్చిందిరా అంటే చెప్పగలగాలి మీరు. అప్పుడే రేపు మీరు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్లో కానీ, లేదంటే మెకానికల్లో అయితే మెకానికల్ సబ్జెక్టులు, ఏ సబ్జెక్ట్లో అయినా మ్యాథ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ కాంప్లెక్స్ వేరియబుల్స్ అనేది. ఓకేనా? ఈ సబ్జెక్ట్ కామన్ బ్రాంచ్ సబ్జెక్ట్ సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళకి, బీటెక్లో. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్, లెట్ ఏ కాంప్లెక్స్ ఫంక్షన్, ఈ థీరం గురించి చెప్తాను, రాస్తాను. దాని తర్వాత ఈ థీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్ ఏ కాంప్లెక్స్ ఫంక్షన్ బి f of z is equal to u of xy plus i of v of x, y. అంటే మీకు ఇప్పుడే చెప్పాను నేను ఏమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి.
జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఉందనుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. కాకపోతే దీన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్లో జే ఉంటుంది. జే అలవాటు అయితే జే రాసుకోండి, ఐ అలవాటు అయితే ఐ రాసుకోండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, జే రాసామంటే జే ముందర రాయాలి, వేరియబుల్ తర్వాత రాయాలి. లేదంటారా, ముందల వై రాసుకొని తర్వాత ఐ రాసుకోవాలి. జే రాసేటప్పుడేమో వై ముందర జే రాయాలి, ఐ రాసేటప్పుడేమో వై తర్వాత రాయాలి. అదొకటే డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ముందర రాసినా నో ప్రాబ్లం, కాకపోతే పర్ఫెక్ట్ మ్యాథ్స్ రూల్ ప్రకారం అలా రాసుకోవాలి. ఇది కదా ఫార్ములా. ఈ జెడ్ అనేది ఇది ఒక ఆల్ఫాబెట్టే, కాకపోతే అది దేంట్లో ఫంక్షన్, జెడ్లో ఫంక్షన్. ఇది ఎక్స్లో ఫంక్షన్, ఇది వైలో ఫంక్షన్. ఇది నార్మల్గా రెగ్యులర్గా చెప్పుకునే భాష, కాకపోతే ఇది కాంప్లెక్స్ వేరియబుల్స్ కాబట్టి యూలో ఎక్స్ ఒకటే కాదంట, వై కూడా ఉండొచ్చు అంట. అంటే ఏంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనో, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అనో, ఇలా కూడా ఉండొచ్చు అంట. దీంట్లో ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు అంట. మళ్ళీ ఇంకేం చెప్పాడు, ఐ ఇంటూ వి టైమ్స్ ఆఫ్, ఇక్కడ కూడా ఎక్స్ ఫంక్షన్ ఉండొచ్చు అంట, వై ఫంక్షన్ ఉండొచ్చు అంట. అంటే ఎక్స్ ప్లస్ వై. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆగండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది జెడ్ ఫ్రెండ్స్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఇది ఎక్స్లో ఫంక్షన్ ఉంది, వైలో ఫంక్షన్ ఉంది, ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ ఎక్స్ వై. ఇది ప్రాపర్ ఎగ్జాంపుల్. ఇమాజినరీ పార్ట్లో ఎక్స్ వై ఫంక్షన్స్ ఉన్నాయి, నార్మల్ రియల్ పార్ట్లో కూడా ఎక్స్ వై ఫంక్షన్స్ ఉన్నాయి. చూడండి, అంటే ఈ కాచి-రీయల్మాన్ ఫంక్షన్ థియరం ప్రకారంగా మనం ఒక కాంప్లెక్స్ వేరియబుల్ ఇలా కనుక ఇండికేట్ చేస్తే, ఐ రిపీట్, అలా ఇండికేట్ చేస్తే బి f of z is equal to u of x comma y plus I times of v x comma y as an analytic function. Analytic function అనేది ఇదంతా పెద్ద టాపిక్ ఫ్రెండ్స్. జస్ట్ అనలిటిక్ ఫంక్షన్ అన్నట్లా గుర్తుపెట్టుకోండి. ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ ఉంది, ఆ కాంప్లెక్స్ ఫంక్షన్ అనేది f of z is equal to u of x comma y plus I times of v of x comma y అనేది ఒక అనలిటిక్ ఫంక్షన్ అయితే ఇట్ మస్ట్ సాటిస్ఫై ది, ఇది థియరం అనడం కంటే ఫ్రెండ్స్ ఈక్వేషన్స్ అనాలి పర్ఫెక్ట్గా. ఓకేనా, ఈక్వేషన్స్ అని రాసుకోండి అక్కడ. ఇట్ మస్ట్ సాటిస్ఫై ది కాషీ రీమన్స్ థీరం, ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. థీరం కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు కదా చెప్పింది ఈక్వేషన్స్. థీరం అని అలవాటు అయిపోయింది నాకు, మీరు ఈక్వేషన్స్ అని రాసుకోండి. ఆ ఈక్వేషన్స్ ఏంటివి అంటే డో యు బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. సెకండ్ది డో యు బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యు బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. డో అంటే ఏంటి, పార్షియల్ డెరివేటివ్. డి అంటే ఏంది, ఫుల్ డెరివేటివ్. రెండింటికి డిఫరెన్స్ ఉంది, పార్షియల్ డెరివేటివ్కి ఫుల్ డెరివేటివ్కి. అది డిఫరెన్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నేను రాసాను చూడండి, అదొక షార్ట్ ఆన్సర్. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చేసుకుందాం మనం తర్వాత. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ ఉంది, అది ఏ ఫామ్లో ఉందంట, f of z is equal to u of x comma y. అంటే u అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ రాశాను కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై, ఇదంతా ఒకే ఫంక్షన్ u, ఇదంతా కలిపి ఒకే ఫంక్షన్ u.
ఆ ఫంక్షన్లో ఎక్స్ వై రెండు ఉన్నాయంట. మళ్ళీ ఇక్కడ ఏం రాశాను ఇందాక, ఎక్స్ వై అని రాశా. ఇది వి ఫంక్షన్ అంటే దీన్ని సింపుల్గా యూ ప్లస్ ఐవి. కాకపోతే యూలలో ఎక్స్ వై రెండు ఉన్నాయంట, విలో ఎక్స్ వై రెండు ఉన్నాయంట. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే అదొక అనలిటిక్ ఫంక్షన్ లాగా తీసుకుంటాం మనం. అది ఖచ్చితంగా అనలిటిక్ అవ్వాలి. కాకపోతే అది అనలిటిక్ అయితే సరిపోదు, అది ఖచ్చితంగా కాషీ-రీమాన్స్ ఈక్వేషన్ని కూడా ఫాలో అవ్వాలి. ఈ ఫామ్లో ఉందంటే దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ ఫామ్లో లేనప్పుడు దీన్ని ఫాలో అవ్వకపోయినా పర్లేదు. అది మెయిన్ థీమ్ అనమాట ఇక్కడ. ఇప్పుడు మన ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇంకొక వీడియోలో అయినా డీటెయిల్డ్గా నిదానంగా ఇంకా నీట్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కాంప్లెక్స్ వేరియబుల్ని ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫామ్లో రాసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మనం ఒక అనలిటిక్ ఫంక్షన్గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అది కాషీ-రీమాన్స్ ఈక్వేషన్ని ఫాలో అయితేనే దానికి ఈ ఫంక్షన్ని మనం అనలిటిక్ ఫంక్షన్ అనాలి, లేదంటే అనకూడదు. మళ్ళీ అనలిటిక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇదంతా అది సపరేట్ టాపిక్ ఫ్రెండ్స్. అది మళ్ళీ మీకు ఒకవేళ అనలిటిక్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా కావాలి అని అంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను. ప్రాబ్లం చెప్తే ఈ థీరం అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది జస్ట్ థీరీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. 1 minute. ఓకేనా ఫ్రెండ్స్? 1 minute. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. షో దట్ the function u is equal to 1/2 log of x square plus y square. షో దట్ ద ఫంక్షన్, ఈ ఫంక్షన్ షో చేయమంటున్నాడు. ఎలా షో చేయమంటున్నాడు? ఈస్ అండ్ హార్మోనిక్ ఫంక్షన్. హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దీని యొక్క డెరివేటివ్స్ ఒక సమ్ అనేది 0 అవ్వాలి. ఆ హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా సపరేట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయలేను, ఇప్పటికే లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది హార్మోనిక్ ఫంక్షన్ అనాలంటే దాని యొక్క కండిషన్ అనుకోండి, దాని యొక్క కండిషన్ అన్నమాట. ఇది అలా జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంలో వస్తుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటో కనుక్కోమన్నాడు. ఓకేనా? రైట్, హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏందో కనుక్కోమన్నాడు. దాంతోపాటు ఇంకేం కనుక్కోమన్నాడు? అండ్ ఆల్సో ఫైండ్ ద కాంజుగేట్. అండ్ ఆల్సో ఫైండ్ ది కాంజుగేట్ అని కూడా కనుక్కోమన్నాడు. కాంజుగేట్ ఫంక్షన్ వి. కాంజుగేట్ కూడా కనుక్కోమన్నాడు ఇప్పుడు మనల్ని. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, వాడు ఫంక్షన్ ఇచ్చాడు ఫ్రెండ్స్, అది హార్మోనిక్ ఫంక్షన్గా చేయమన్నాడు, కాంజుగేట్ ఫంక్షన్గా రాయమన్నాడు. కాంజుగేట్ ఫంక్షన్ అంటే ఏంటి, హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడే చెప్పాను. హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఒక యు అనే ఒక ఫంక్షన్ ఉంటే దానిని కనుక వైతో డెరివేట్ చేసి ఎక్స్తో డెరివేట్ చేసి 0కి ఈక్వల్ చేస్తే ఖచ్చితంగా 0కి ఈక్వల్ అవ్వాలి. అలాంటి ఫంక్షన్స్ని హార్మోనిక్ ఫంక్షన్స్ అంటాం. ఇక్కడ రాశాను, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.
ఈక్వల్ టు 0. ఇది కండిషన్. నెక్స్ట్ హార్మోనిక్ ఫంక్షన్ అయిపోయింది. మనకి ఈ కాంజుగేట్ ఫంక్షన్ కావాలంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ కావాలి. ఏమేమి ఉన్నాయి కాషీ-రీమాన్ ఈక్వేషన్స్? డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై, డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి మనకు కావాలి. ఓకేనా? రైట్. ఈ రెండు ఈక్వేషన్స్ వస్తేనే మనకి అర్థమవుతుంది, లేకపోతే మనకి ఏమీ అర్థం కాదు. ఓకేనా? రైట్. మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్, బ్రో ఇలా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, లేకపోతే బ్రో ఇక్కడ మాకు సరిగ్గా అర్థం కాదు, దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవసరమైతే ఇంకో వీడియోలో ఇదే ప్రాబ్లం ఇంకా నీట్గా క్లీన్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సొల్యూషన్కి వచ్చేద్దాం. సొల్యూషన్లోకి వెళ్తే గివెన్ u is equal to 1/2 log of x square plus y square. నేను ఇందాకే చెప్పాను, ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి? ఇక్కడ రాస్తాను సైడ్కి, మాటికి రబ్ చేయకుండా. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే అది హార్మోనిక్ ఫంక్షన్. అసలు ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే మనం ఈ యూ అనే ఫంక్షన్ని ఎక్స్తో డెరివేట్ చేయాలి, దాన్ని మళ్ళీ డబల్ డెరివేటివ్ చేయాలి, మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఈ వ్యూని మళ్ళీ వైతో డెరివేటివ్ చేయాలి, దాన్ని మళ్ళీ డబల్ డెరివేటివ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మీకు ముందు డెరివేటివ్స్ వచ్చి ఉండాలి. డెరివేటివ్స్ అనేది బేసిక్ లెవెల్ ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ వచ్చేసే ఉంటుంది. ఐ హోప్ మీకు వచ్చు అనుకుంటున్నాను. రాకపోతే ఒకసారి బుక్స్ రెఫర్ చేయండి, లేదు వాటి మీద కూడా వీడియోస్ చేయమంటారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసేద్దాం వాటి మీద కూడా వీడియోస్. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ 1/2 log x square plus y square. ఓకే, 1/2 కాన్స్టెంట్ ఫ్రెండ్స్. తెలుసుగా కాన్స్టెంట్కి వేరియబుల్కి డిఫరెన్సెస్. ఒక నెంబర్ని కాన్స్టెంట్ అంటాం, ఎక్స్లు వైలు జెడ్లు వస్తాయి చూడండి, వాటిని వేరియబుల్స్ అంటాం. వీటిని కాన్స్టెంట్ కాబట్టి 1/2 ముందర రాసుకోవాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. మనకు తెలుసు, we know that d by dx of log x is equal to 1/x. కాకపోతే ఇక్కడ లాగ్ వచ్చేసి ఎక్స్ ఒక్కటే లేదు, దీని లోపల వేరే టర్మ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? దీని లోపల ఇది వేరే టర్మ్స్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు చైన్ రూల్లో ఉంది ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే మీరు అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని సింపుల్గా ఇంకొక ఫార్ములాతో చెప్తా. డి బై డిఎక్స్ ఆఫ్ log of x square plus y square is equal to 1/x into d by dx of x square plus y square. సింపుల్. దీని లోపల ఉన్న టర్మ్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అనేది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ దీంతో పని లేదు. కాకపోతే ఇక్కడ 1/x
ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేయాలి. ఇది చైన్ రూల్. ఇప్పుడు మళ్ళీ చైన్ రూల్ ఫార్ములా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. లేదంటే చైన్ రూల్ ఫార్ములా కూడా రాస్తాను. dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/du ఇంటూ du/dx. ఇది చైన్ రూల్ ఫార్ములా. నేను దీన్ని ఇలాగా చేస్తాను, ఇలా డైరెక్ట్గా కూడా చేస్తాను. ఐ హోప్ ఒక 10 seconds టైం ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఈ లోపల ఈ పైన బోర్డు రబ్ చేస్తాను. నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టెప్స్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. లాగ్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఎంత? 1/x. మళ్ళీ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ తోటి ఇక్కడ డో ఉన్నాయి, ఇక్కడ డి ఉంది. డోకి డీకి డిఫరెన్స్ ఏమీ ఉండదు. డో పెడితే పార్షియల్ అంటాం, డి పెడితే ఫుల్ డెరివేటివ్ అంటాం. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క డిఫరెన్సెస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ వచ్చేసి ఉంటాయి. ఒకసారి ఆ బుక్స్ రెఫర్ చేయండి, ఓకేనా? లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఇంకా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/du ఇంటూ du/dx. ఇలా చేస్తే లాంగ్ ప్రొసీజర్ అవుతుంది. ముందు ఇలా చేద్దాం. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాగ్ ఆఫ్ 1/x² ప్లస్ వై స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ x² ప్లస్ వై స్క్వేర్. కాకపోతే ఇక్కడ డో ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవాలి? డో రాసుకోవాలి. ఓకే రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు డో/x ఆఫ్ x² ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఇంకొక ఫార్ములా, డో/x ఆఫ్ x⁴n ఈజ్ ఈక్వల్ టు n x⁴n-1. ఇక్కడ డో రాసినా డి రాసినా ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ డో ఉందని ఇక్కడ డో రాశాను. అవసరమైతే ఇక్కడ కూడా డోలు రాసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఇలా రాశాను. x⁴ అంటే ఇక్కడ x² ఉంది, అవునా? x² ఉంది. x² అంటే n+లో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ x⁴2-1. అంటే దీన్ని బట్టి మీరు ఎలా రాసుకోవచ్చు? 1/x² ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2x⁴1 వస్తుంది. 2 - 1 కాకపోతే x⁴1 అంటే xే కాబట్టి 2x ఇంటూ 2x. కాకపోతే ఈ 1/2 ఎక్కడికి వెళ్ళాలా? 1/2 అలానే ఉంది. ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా ఏం మిగులుతుంది? x/x² ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా చేయాలంటే జస్ట్ చిన్నగా చేస్తాను. ఈ చివర చూడండి, ఇలా కూడా చేసుకోవచ్చు. లెట్ u ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ వై స్క్వేర్. u ప్లేస్లో x² ప్లస్ వై స్క్వేర్ పెట్టుకుంటాం. దట్ ఇంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ u అవుతుంది. ఎందుకంటే y అనేది లాగ్ u అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే dy/du ఈజ్ ఈక్వల్ టు d/du ఆఫ్ లాగ్ u అంటే 1/u. u ప్లస్ ఏం రాసుకున్నాం? 1/x² ప్లస్ వై స్క్వేర్ వచ్చిందిగా. నెక్స్ట్ du/dx అంటే ఇది ఈ స్టెప్. అంటే d/dx ఆఫ్ x² ప్లస్ వై స్క్వేర్ అంటే 2x ప్లస్ 0. దీని యొక్క డెరివేటివ్ 0 ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ రాయలేదు. ఎందుకంటే ఎక్స్ని వై తోటి డెరివేటివ్ చేయలేము, అది 0 అయిపోతుంది కాన్స్టెంట్ లెక్కన. అందుకని ఇక్కడ 0. దట్ ఈస్ ఈక్వల్ టు 2x. నేరుగా అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ∂y/∂u ఎంత వచ్చింది? 1/x² ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. ∂u/∂x ఎంత వచ్చింది? 2x వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 2x/x² ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా అదే కదా ఫ్రెండ్స్, 2x/x² ప్లస్ వై స్క్వేర్. కాకపోతే ఇక్కడ కింద 2 ఉంది.
ఇది అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా అయినా చేసుకోండి, లేదు డైరెక్ట్గా ఇలా అయినా చేసుకుంటాము, ఈ దీన్ని బేస్ చేసుకొని ఇలా అయినా చేసుకుంటాము అంటే మీ ఇష్టం. ఇది మటుకు బై హార్ట్ చేయొద్దు. మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే రావాలి, విడిగా రాదు. ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు జస్ట్ కనుక్కుంది ఏంటి, ఓన్లీ డో యూ బై డో ఎక్స్ మాత్రమే మనం ఇప్పటిదాకా కనుక్కుంది. మనం ఇంకా ఏమేమి కనుక్కోవాలి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి, ఓకేనా. మళ్ళీ డో యూ బై డో వై కనుక్కోవాలి, మళ్ళీ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కనుక్కోవాలి. ఇంకా మనకి ప్రాబ్లం అవ్వలేదు, ఓకే. కొంచెం పేషెన్స్ తోటి వినండి ఫ్రెండ్స్, నేను నిదానంగా చెప్తున్నాను కొంచెం మీకు అర్థం అవ్వాలని చెప్పి, కాబట్టి కొంచెం పేషెన్స్ తోటి వినండి, ఓకే. రైట్. ఇప్పుడు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ అని. డో ఇంటూ డో స్క్వేర్, ఇక్కడ యూ అంతే వచ్చింది, డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్, ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది యూ బై వి రూల్ అనమాట, దీన్నే డివిజన్ రూల్ అని కూడా అంటాం. దీని యొక్క ఫార్ములా వచ్చేసి డో బై డో ఎక్స్ ఆఫ్ యూ బై వి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డి బై డిఎక్స్ ఆఫ్ యూ మైనస్ యూ డి బై డిఎక్స్ ఆఫ్ వి బై వి స్క్వేర్. ఇది ఫార్ములా, ఇది వి ఇది యూ అనుకొని చేయాలి. డో బై డో ఎక్స్ ఆఫ్, ఇంక మళ్ళీ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్గా వేసేద్దాం. వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ యూ అంటే ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి హోల్ స్క్వేర్, ఓకే. రైట్, ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఫార్ములా అప్లై చేశాను. ఇది యూ బై వి ఫార్ములాలో ఉంది, దీనిలో కన్వర్ట్ చేశాను. వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అది ఇక్కడ రాశాను. నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ, యూ అంటే ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ యూ అంటే ఎక్స్ ఇక్కడ. నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎందుకు ఈ ఫార్ములాలో వి ఉంది, బై వి స్క్వేర్, వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుండాలి ఫ్రెండ్స్. ఆ ఫార్ములా అనేది పర్ఫెక్ట్గా గుర్తుంటే మీరు ఈ ప్రాబ్లం అనేది తేలికగా చేసేయచ్చు, లేకపోతే కష్టం ఫ్రెండ్స్. ఆ మ్యాథ్స్ అంటేనే ఫార్ములాస్ గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఫార్ములాస్, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని బాగా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1, ఇది అందరికి తెలిసిన ఫార్ములా, మైనస్ ఎక్స్ ఇంటూ, ఇది ఆల్రెడీ ఇందాక చేసాం ఫ్రెండ్స్, ఇదే డెరివేటివ్ దీనిపైన ముందర స్టెప్స్లో చేసాం. 2x ప్లస్ 0 వస్తుంది, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ పవర్ n తోటి చేస్తే d by dx of x to the power n is equal to n x to the power of n minus 1. అంటే x square is equal to 2x to the power of 2 minus 1, that is equal to 2x power 1 అంటే 2x అనే, x power 1 అంటే x పెద్ద ఫర్క్ ఏం పడదు, ఐ మీన్ డిఫరెన్స్ ఏం ఉండదు, బట్ అలానే రాసి వేసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 2x square, that is equal to x square plus y square minus 2x square.
చూడండి, ఇక్కడ 1x² ఉంది, ఇక్కడ 2x² ఉంది. అంటే 1 - 2 ఎంత? -x² + y², లేదా దీన్ని y² - x² గా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రాసుకోవచ్చు. ఏంటిది నేను పైన ఇక్కడ రాసింది? జస్ట్ న్యూమరేటర్ వరకే. డినామినేటర్ ఉంది, డినామినేటర్ ఇది x² + y² హోల్ స్క్వేర్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ ఇరిగిరిగ్గా రాయడం, మళ్ళీ ఫ్రెష్గా రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే రైట్. చూడండి, x² + y² అంతే ఉంటుంది. దీని ఒక డెరివేటివ్ 1, x అలాగే ఉంటుంది. దీని ఒక డెరివేటివ్ 2x + 0. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రాశాను, డివైడెడ్ బై x² + y² హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు x² + y² - 2x² డివైడెడ్ బై x² + y² హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 1 - 2 ఎంత? -x². ఓకే, y². ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, కాకపోతే మీరు మీ ఫ్రెండ్కి 3 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు 1 రూపాయి అప్పు చేస్తారు కదా, అప్పునే మైనస్గా కన్సిడర్ చేస్తాం అనమాట. అలాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే 1 - 2 -1 అది అందరికి గుర్తుంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. బై x² + y² హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు ఏమేమి వచ్చినాయి? ∂u/∂x వచ్చింది, ∂2u/∂x² వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఫ్రెండ్స్, నేను అప్పటికి చాలా స్పీడ్గా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ చాలా స్లోగా చెప్తున్నావు బ్రో అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు మాకు అర్థం కావట్లేదు బ్రో, బాగానే చెప్తున్నావు కానీ ఇంకొంచెం నిదానంగా చెప్పు అన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా రెక్టిఫై చేసుకుందాం. ఓకే, ఇందాక మనం ∂u/∂x కనుక్కున్నాం, ఇప్పుడు ∂u/∂y కనుక్కోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు ∂u/∂y కనుక్కోవాలంటే ∂/∂y ఆఫ్ 1/2 log ఆఫ్ x² + y². ఇప్పుడు 1/2 ఇందాకలాగా ముందర రాసుకోవాలి. ∂/∂y ఆఫ్ log ఆఫ్ x² + y². ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కదా ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను. ఒకసారి పేజ్ వెనకాల తిప్పుకోండి. 1/2 కాన్స్టెంట్స్ ముందర రాసుకోవాలి. ఎందుకంటే డెరివేటివ్లో పెడితే 0 అయిపోతాయి కాబట్టి. 0 పెడితే డెరివేటివ్కి వాల్యూ ఏముంది? 1/2. దీని అలా రాసుకోవచ్చు, 1/x² + y². ఎందుకు? సిన్స్ ∂/∂x ఆఫ్, లేదంటే d/dx అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. log x ఈజ్ ఈక్వల్ టు 1/x. ∂/∂x ఆఫ్ log x అయినా ఏదైనా. కాకపోతే ఇక్కడ ఒక ఎక్స్ టర్మ్లే లేదు, ఎక్స్ట్రా టర్మ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ డెరివేటివ్స్ చేయాలి, పార్షియల్ డెరివేటివ్స్. ∂/∂y ఆఫ్ x² + y². ఓకేనా? ఇప్పుడు 1/2 టైమ్స్ ఆఫ్ x² + y² ఇంటూ ∂/∂y ఆఫ్ x². 0 అయిపోతుంది, ఎందుకంటే d/dx ఆర్ ∂/∂x ఏదైనా పర్లేదు ఆఫ్ కాన్స్టెంట్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక కాన్స్టెంట్. ఎందుకు? వైతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఇందాక ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు y కాన్స్టెంట్, ఇప్పుడు వైతో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు x కాన్స్టెంట్. 0 అయిపోతుంది. ప్లస్ 2y. ఓకే, నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ ఈక్వల్ టు 2y/2 times of x² + y². 2 gets cancelled. That is equal to y/x² + y². ఓకేనా?
నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశాను, ఎందుకంటే ఫ్రెండ్స్ సేమ్ డో యూ బై డో ఎక్స్ ఎలా అయితే కనుక్కుంటామో ఇది కూడా అలాగనే కనుక్కుంటాం. ఓకేనా? అందుకని చెప్పి నేను డైరెక్ట్గా వేసాను. జస్ట్ చేంజ్ ఏమవుతుందంటే ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ 0 అయిపోతుంది. అక్కడ పేజెస్ వెనక్కి తిప్పి చూడండి, ఎక్స్తో చేసాం కాబట్టి వై 0 అయింది. ఆ ఒక్క పాయింట్ వల్ల అక్కడ వచ్చేసి ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, ఇక్కడ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఆ లిటిల్ బిట్ పాయింట్స్ అనేది మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఇది 10 మార్క్స్ క్వశ్చన్ చాలా సింపుల్గా మార్క్స్ స్కోర్ చేసుకోగలరు. ఓకేనా? అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, నేను బోర్డ్ రబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొకటి క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. డో యూ బై డో వై కనుక్కున్నాం, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కనుక్కోవాలి మనం ఇప్పుడు. ఓకేనా? అది 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 కనుక్కోవాలి. ఈ ఫార్ములా ప్రకారం వచ్చింది ఫ్రెండ్స్. ఈ 2 తెలుసు కదా, ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై పెట్టుకోండి, అంతే, తేడా ఏం ఉండదు. డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ డో బై డో వై ఆఫ్ యూ. డో బై డో వై ఆఫ్ యూ అంటే ఇదే ఫ్రెండ్స్. మీరు నార్మల్గా బ్రాకెట్స్ లాగా రాసిన అదే. ఓకే, దీని ఒక ఆన్సర్ ఎంత వచ్చింది, ఇది, అది ఇక్కడ వేసుకోండి. దాని ఒక ఆన్సర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కాకపోతే దీనికి ఏం చేయాలి, మనం డెరివేటివ్ చేయాలి. మనం ఆల్రెడీ డో యూ బై డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ కనుక్కున్నాం. ఇప్పుడు డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అనేది కనుక్కోవాలి, దానికోసం అన్నమాట ఇది. ఓకేనా? రైట్, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, కొంచెం పేషెన్స్ తోటి వినండి. ఇంతకంటే నిదానంగా చెప్పరు ఎవరు, అది నాకు తెలుసు ఫ్రెండ్స్. మీకోసం అని చెప్పి చాలా నిదానంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే? రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ యూ బై వి ఫార్ములాలో ఉంది. నేను ఇందాక ఆల్రెడీ రాశాను, అయినా సరే ఇప్పుడు కూడా రాస్తాను. డో బై డో వై ఆఫ్ యూ బై వి, ఇందాక డో బై డో ఎక్స్ ఆఫ్ యూ బై వి అని రాస్తాను. ఎందుకు? అక్కడ ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, ఇక్కడ వై తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఆ ఒక పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటేనే లెక్క అర్థం అవుతుంది. 1కి 10 సార్లు అయినా సరే ఈ ప్రాబ్లం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. డిఫరెన్షియేషన్స్ రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు 1-2 సార్లు చేస్తే ఈజీగా అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. రాని వాళ్ళ కోసమే నేను ఇంత నిదానంగా చెప్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్, జస్ట్ ముందు ఫార్ములా రాసుకుందాం ఫ్రెండ్స్, దాని తర్వాత వెళ్దాం డైరెక్ట్గా. వి డో బై డో వై ఆఫ్ యు మైనస్ యు డో బై డో వై ఆఫ్ వి బై వి స్క్వేర్. ఈ జాగ్రత్తగా చూడండి, ఇది యు, ఈ మొత్తం టర్మ్ అనేది వి, ఇది ఇప్పుడు దీన్ని దీంతో కంపేర్ చేసుకొని రాసుకుంటే అయిపోతుంది. నేను ఇప్పుడు డైరెక్ట్గా రాస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఓకే, చూడండి, వి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రైట్ ఇంటూ డో బై డో వై ఆఫ్ యు అంటే ఇది డో బై డో వై ఆఫ్ వై మైనస్ యు అంటే వై, డో బై డో వై ఆఫ్ వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా? బై వి స్క్వేర్, వి అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మీకు ఫార్ములాస్ చెప్పాను, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే డో బై డో వై ఆఫ్ వై కూడా 1.
జస్ట్ వేరియబుల్స్ మారుతాయి ఫ్రెండ్స్. వేరియబుల్స్ ఏదైనా మనం పాటించాల్సిన ఫార్ములా ఒకటే. ఆ పాయింట్ అనేది మర్చిపోవద్దు. దట్ ఈజ్ ఈక్వల్ టు x² + y² ∂/∂y ఆఫ్ y 1 మైనస్ y టైమ్స్ ఆఫ్, దీనికి ఆల్రెడీ ఇందాక చేసాం, y దృష్ట్యా xకి డిఫరెన్షియేషన్ చేస్తే అంటే x² డిఫరెన్షియేటింగ్ x² విత్ రెస్పెక్ట్ టు y అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో వైని దృష్టిలో ఉంచుకొని x² డివిజన్ చేస్తే దట్ మీన్స్ వీ హ్యావ్ టు డివైడ్ x² విత్ రెస్పెక్ట్ టు y. ఓకే రైట్, జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. అలా చేస్తే ఇది 0 అయిపోతుంది. ఇందాక చెప్పాను, ఒకసారి పేజెస్ వెనక్కి తిరగండి, తిప్పి చూడండి. ∂u/∂y నేను చెప్పాను, మీరు రాసుకోకపోతే మళ్ళీ వీడియో కొంచెం వెనక్కి తెచ్చుకొని మరీ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ తప్పు చేస్తే మొత్తం తప్పు పోతుంది. ఇంటర్ 2y. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే స్టెప్ దగ్గర ఇక్కడ x వచ్చింది, ఇక్కడ ఏం మారదు. ఇందాక ∂2u/∂x² కూడా ఈ స్టెప్ మారదు, ఈ స్టెప్ మటుకే మారేది. మీరు చూస్తే x ఇంటూ 2x + 0 వచ్చింది అక్కడ. ఇక్కడ y ఇంటూ 0 + 2y వచ్చింది. ఎందుకు? ఇందాక ఏం చేసాం, y² విత్ రెస్పెక్ట్ టు x చేసాం, ఇక్కడ x² విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. ఆ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఈ మ్యాథమెటిక్స్లో ఇలాంటి డిఫరెన్షియేషన్స్లో అది వెరీ వెరీ క్రూషియల్ అనమాట. x² + y² హోల్ స్క్వేర్. ఓకేనా రైట్. దట్ ఈజ్ ఈక్వల్ x² + y² మైనస్ y ఇంటూ y² 2 ఉంది కాబట్టి 2. ఇక్కడ 1 ఉంది, ఏం లేదంటే 1 ఉన్నట్టు ఫ్రెండ్స్. రాసిన రాయిపోయినా ఒకటే 1, ఎందుకంటే మెన్షన్ చెయ్యం. కాకపోతే మీరు అక్కడ ఏమి రాయకుండా x² అని రాశారంటే 1x² అనే మీనింగ్ వచ్చింది. అక్కడ ఏం రాయకుండా y² రాశారంటే 1y² అనే మీనింగ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. డివైడెడ్ బై x² + y² హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే x², ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది, ఒక y² నుంచి ఇంకొక y² తీసేస్తున్నాం, అప్పుడు మైనస్ y² డివైడెడ్ బై x² + y² హోల్ స్క్వేర్. ఇందాక మీరు అబ్జర్వ్ చేయండి, ∂2u/∂x² అనేది y² - x² వచ్చింది. ఇక్కడ ∂2u/∂y² అనేది x² - y² వచ్చింది. జస్ట్ ఏం లేదు, దానికి ఇది రివర్స్ అవుతుంది. మీకు ఇదంతా ప్రొసీజర్ చేయడం రాకపోయినా ఈ స్టెప్ రాసి డైరెక్ట్గా ఈ స్టెప్ వేసిన మీకు 10 మార్క్స్కి 5 to 6 మార్క్స్ అన్న వేస్తారు. ఓకేనా, మొత్తం మీరు చెయ్యలేకపోయిన వాళ్ళకి చెప్తున్నా, చెయ్యగలిగి ఉంటే మటుకు ఇదంతా చెయ్యండి. 10కి 10 పర్ఫెక్ట్గా ఒక క్వశ్చన్కి పడాలి అంటే స్టెప్స్ అనేవి వాళ్ళకి కనపడాలి మ్యాథ్స్లో. ఓకేనా రైట్. ఇప్పుడు మనం ∂2u/∂x² కనుక్కున్నాం, ∂2u/∂y² కనుక్కున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసి 0కి ఈక్వల్ అవుతున్నాయా లేదా చూద్దాం. 0కి ఈక్వల్ అయినాయా, అదొక హార్మోనిక్ ఫంక్షన్. 0కి ఈక్వల్ అవ్వకపోతే అది ఇట్ ఈస్ నాట్ అన్ హార్మోనిక్ ఫంక్షన్. అప్పుడు మనకి ఏంటిది, 1 కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక దానికి మనం వెళ్దాం ఇప్పుడు. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. we know that కొన్ని పీడిఎఫ్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ స్టెప్స్ వేస్తారు, అవి మీకు అర్థం కావు. నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చెప్తున్నాను, ఏ స్టెప్ ఎలా వచ్చింది, దీని తర్వాత ఎలా రాయాలి, స్టెప్ ఎలా వస్తుంది అని పిన్ టు పిన్ చెప్తున్నాను. మీ సార్ వాళ్ళు తయారు చేసే పీడిఎఫ్స్ ఇలా పిన్ టు పిన్ అనేది ఉండదు, డైరెక్ట్ స్టెప్స్ వేస్తారు. అందుకని చెప్పి నేను ఇలా రాస్తున్నాను. we know that for an harmonic function
ఫర్ యాన్ హార్మోనిక్ ఫంక్షన్, ఫర్ ఎనీ హార్మోనిక్ ఫంక్షన్ అని రాయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మీనింగ్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఇట్ మస్ట్ సాటిస్ఫై డో స్క్వేర్ u by dou x square plus dou square u by dou y square is equal to 0. అంటే మీరు ఏ హార్మోనిక్ ఈక్వేషన్ అయినా తీసుకోండి, లేదంటే ఫంక్షన్ అయినా రాసుకోండి. ఇక్కడ క్వశ్చన్లో ఫంక్షన్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఫంక్షన్ అని రాసుకున్నాం. లేదంటే క్వశ్చన్లో కనుక ఒక్కొక్కసారి ఈక్వేషన్ అనే పాయింట్ మాట వాడతాడు, అప్పుడు ఇక్కడ ఈక్వేషన్ అనే మాట వాడాలి. ఫర్ ఎనీ హార్మోనిక్ ఫంక్షన్ ఇట్ మస్ట్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఇది చేద్దాం. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి హోల్ స్క్వేర్. మీరు ముందర ప్రాబ్లమ్స్లో చెక్ చేయండి, ముందర ప్రాబ్లం పేజ్ తిప్పి మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీయాలి, ఎందుకంటే ఇది కామన్గా ఉంది కాబట్టి డినామినేటర్ని కామన్గా రాసుకుంటాం. ఇది బేసిక్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చిందని మనకి అడగద్దు కింద కామెంట్స్లో. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్, ఇది కూడా తెలియకపోతే నేనేం చేయలేను. బేసిక్ ఎలిమెంటరీ లెవెల్ మ్యాథమెటిక్స్. వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది? 0 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎనీథింగ్, ఏ నెంబర్ అయినా 0ని డివిజన్ చేయలేదు కాబట్టి 0 బై ఎనీథింగ్ 0. దేర్ ఫోర్ ఇక్కడ రాయాల్సిన స్టెప్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ రాస్తున్నాను, స్పేస్ సరిపోవట్లేదని మీరు కింద రాసుకోండి. దేర్ ఫోర్ యూ ఈస్ హార్మోనిక్ ఫంక్షన్, లేదా హార్మోనిక్ అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ స్టెప్ 0 కింద రాయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటిదాకా మనం చేసింది జస్ట్ ఈ ఫంక్షన్ అనేది హార్మోనిక్గా నిరూపించడానికి మాత్రమే. ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లంకి కాషీ-రైమాన్స్ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేసి, ఓకేనా, కాషీ-రైమాన్స్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి కాంజుగేట్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం పేషెన్స్ తోటి వినండి ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం అనేది కొంచెం లెంతీ ప్రాబ్లం, 10 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి లెంత్ ఉంటుంది, కాకపోతే తప్పదు, వినండి. నెక్స్ట్ we know that from Cauchy-Reymann's equations మనకేం తెలుసు? డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై, డో వి బై డో వై ఇస్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్. అంతేనా ఫ్రెండ్స్? ఒకసారి పేజెస్ వెనక్కి తిప్పి వెరిఫై చేయండి. ఇదే ఫార్ములా, డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై, డో వి బై డో వై ఇస్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్. ఇది ఇప్పుడు డో యూ బై డో వై మనం కనుక్కున్నాం, డో యూ బై డో ఎక్స్ కూడా మనం కనుక్కున్నాం. డో యూ బై డో ఎక్స్ వచ్చేసి మనకి వచ్చేసింది, ఏమొచ్చింది? డో యూ బై డో ఎక్స్ ఒకసారి పేజెస్ వెనక్కి తిప్పి చూడండి, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది, అవునా? దట్ ఈస్ ఈక్వల్ టు డో యూ బై డో వై వాల్యూ అంత చూడండి,
వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చి ఉండిద్ది. చూడండి ఒకసారి. ఓ ఓ ఒకవేళ కనుక నోట్ చేసుకునే పని అయితేనేమో మీ నోట్స్లో ఉంటుంది చూడండి. నోట్ చేసుకున్న నార్మల్గా వింటున్న వాళ్ళు వీడియోని ఒక్కసారి లిటిల్ బిట్ స్టార్టింగ్కి తీసుకెళ్ళి స్టార్టింగ్లో ఒక 10 minutes 20 minutes ఆ ప్రాంతంలో చెప్పాను చూడండి. డో డో యూ బై డో వై యొక్క వాల్యూ ఇది, మనమే చేసాం ఇది డెరివేటివ్ చేసి. డో యూ బై డో ఎక్స్ వాల్యూ ఇది. వచ్చినాయా? మ్యాక్సిమం వచ్చే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫ్రెండ్స్. డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్, లేకపోతే వర్క్నే కన్ఫ్యూజ్ అవుతారు. డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డి అని రాసేస్తున్నాను అలవాట్లో ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లంలో డో ఇచ్చాడు కాబట్టి మనం డోనే రాసుకోవాలి. డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై, ఓ సారీ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, dv by dx is equal to dou v by dou x plus dou v by dou y. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈక్వేషన్ అనమాట. ఇది ఒక స్టాండర్డ్ ఈక్వేషన్. ఎలా వచ్చింది అని అడగద్దు, ఇది ఆల్రెడీ డిఫరెన్షియేషన్స్లో వచ్చింది మనకి. ఒక రెండు పార్షియల్ డెరివేటివ్స్ కలిపితే మనకు ఒకటి నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. అది మన అందరికీ తెలుసు, ఎందుకంటే డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. ఓకేనా, డో వి బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది డివి మాత్రమే. కాబట్టి ఏం చేస్తామంటే డిఎక్స్ తోటి డివిజన్ చేసుకుంటాం. ఇక్కడ ఒక స్టెప్ రాసుకోండి, బాగా అర్థమవుతుంది. డివైడ్ కూడా కాదు ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే ఇదే డినామినేటర్లో ఉంది, మనం మళ్ళీ డివైడ్ చేస్తే డిఎక్స్ స్క్వేర్ అవుతుంది. మల్టిప్లై చేస్తే పైది కిందది న్యూమినేటర్లో ఉన్న డిఎక్స్ డినామినేటర్లో ఉన్న డిఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, డివి బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసిన స్టెప్ డివైడ్, ఇక్కడ రాయాల్సిన స్టెప్ ఇక్కడ రాసిన ఫ్రెండ్స్, చోటు తక్కువ ఉందని చెప్పి మీరు ఇక్కడ ఇంటూ పెట్టాను. అంటే దీనికి ముందర స్టెప్ రాసుకోండి, డివైడ్ డివిజన్ కాదు మల్టిప్లికేషన్, మల్టిప్లై విత్ డిఎక్స్ on both sides. We get, okay, dv by dx తోటి మల్టిప్లై చేస్తా ఇట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా dv by dou x into dou x ప్లస్ dou v by dou y into dou y. ఓకే, దేనికి దాంతోనే ఒట్టి డో ఎక్స్ తోనే కాదు ఫ్రెండ్స్, డో ఎక్స్ కామా వై. డో ఎక్స్కి డినామినేటర్లు అంటే డో ఎక్స్తో చేయాలి, డో వై ఉంటేనేమో డో వైతో చేయాలి. అలా చేసుకోవాలి మనం ఎప్పుడైనా. ఓకే, ఇది ఇలా ఉంచుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఇప్పుడు అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ప్రాబ్లం. విత్ ఇన్ 4 to 5 steps ప్రాబ్లం అయిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా పేషెన్స్ తోటి వినేందుకు మీ అందరికీ చాలా మంచి పేషెన్స్ ఉందని ఒప్పుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం పేషెన్స్తో ఉండండి, ప్రాబ్లం అయిపోతుంది. ఒక్క నిమిషం. డివి బై డిఎక్స్, దీంతో మనకు అవసరం లేదు, డిఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు. కాకపోతే మీరు బాగా గమనిస్తే మనకి డో వి బై డో ఎక్స్ తెలుసు, డో వి బై డో వై తెలుసు. డివి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, డో వి బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో వి బై డో వై అంటే వై బై వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డో వై. మీరు ఇక్కడ డి రాసినా పర్లేదు ఫ్రెండ్స్, కాకపోతే ప్రాబ్లంలో వాడు
పార్షియల్ డెరివేటివ్స్లోనే అంటే ఈ ఫార్ములాస్ అన్ని పార్షియల్ డెరివేటివ్స్ రిలేటెడ్ కాబట్టి మనం పార్షియల్ డెరివేటివ్స్ని పర్టికులర్గా మెన్షన్ చేయాలి. దానికోసం అని చెప్పి నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. కాకపోతే మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటంటే డోవి మైనస్ డోవి బై డో ఎక్స్. ఇది డోవి బై డో ఎక్స్ని ఇక్కడ రాసాం. డోవి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో ఐ. అంటే ఇక్కడ వై రావాలి, ఇక్కడ ఎక్స్ రావాలి. ఇక్కడ నాకంటే ఫ్రెండ్స్ నేను బోర్డు రబ్ చేశాను కాబట్టి ఇక్కడ మిస్టేక్స్ రాస్తున్నాను. ఇక్కడ రాశాను చూడండి. ఏమని రాశానంటే డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై. డో యూ బై డో వై ఆల్రెడీ ముందర రాసుకున్నాం. మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనకి ఇక్కడ అడిగింది డో వి బై డో వై. ఇక్కడ చూడండి డో వి బై డో ఎక్స్. కాకపోతే దీని ఎలా రాసుకోవాలి? మైనస్ డో వి బై డో ఎక్స్. మైనస్ డో వి బై డో ఎక్స్ వాల్యూ ఎంత? ఇది. కాబట్టి ఇది ఇక్కడ రాసాను. ఇక్కడ బోర్డ్ డ్రాప్ చేసేసరికి చూసుకోక ఇక్కడ ఎక్స్ అని రాశాను ఫ్రెండ్స్. మీరు అది రెక్టిఫై చేసుకోండి. ఇక్కడ కూడా బోర్డ్ డ్రాప్ చేయడం వల్ల ఇది రఫ్ అయిపోయింది. అది చిన్న బోర్డు కాబట్టి అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్, ఏమి అనుకోవద్దు. ఓకే రైట్. స్టెప్ రాసేసిన తర్వాత ఈ రెండు ఈక్వేషన్స్తో మనకి పని లేదు. నేను ఇందాక రఫ్ చేయకుండా ఉండాల్సిందే, రఫ్ చేసేసాను. రైట్. ఇప్పుడు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. we get రెండు పక్కల ఇంటిగ్రేషన్స్ చేసుకుందాం హ్యాపీగా. అప్పుడు ఇంటిగ్రల్ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై. రెండు పక్కల ఇంటిగ్రేషన్ చేసుకున్నాను. ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తున్నాను కూడా చెప్తున్నాను. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ ఈఎంఎఫ్టీ మీద వీడియోస్ చేశాను నేను ఒక 5 to 6 months బ్యాక్. అప్పుడు చెప్పాను మీకు ఇది మనకి పార్షియల్ అమౌంట్లో మాత్రమే వస్తుంది డివి. మనకి వి కావాలంటే ఖచ్చితంగా పార్షియల్ ఇలా ఇంటిగ్రేషన్ చేయాలి అని ఆ వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ వీడియోస్ని చూడండి. ఓకే. ఇంటిగ్రల్ మనకి ఇక్కడ ఫార్ములాస్ చాలా ఉన్నాయి. వి నో దట్ ఈ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. వి నో దట్ ఇంటిగ్రల్ dx is equal to x. ఓకే. ఈ ఫార్ములా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అక్కడ. ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, కాకపోతే నెక్స్ట్ స్టెప్లో మారుద్దాం. డైరెక్ట్గా మారిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఓకేనా? ఐ హోప్ ఇక్కడ దాకా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చేస్తాను వీడియో అవసరమైతే మీకోసం. ఇదంతా మీకోసమే కాబట్టి చేసేది. మీకు అడిగే హక్కు కూడా ఉంది. ఓకే రైట్. వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ వై అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ 1/x² ప్లస్ y² ఇంటూ డిఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే రైట్. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఓకే. ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ 1/x² ప్లస్ y² డివై. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కావాల్సింది ఒక కాంజుగేట్లో ఇంత మనకి పూర్తిగా అవసరం లేదు. అంటే మనకి ఇక్కడ ఓన్లీ బై టర్మ్ మాత్రమే కావాలి. ఎక్స్ టర్మ్ తోటి మనకి పని లేదు. డో వి బై డో వై ఇంటూ డివై అనేది మనకి పని లేదు. కాబట్టి ఈ టర్మ్ని కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేసి 0 అనుకుంటాం. దట్ ఇంప్లాయిస్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై. ఇప్పుడు దీనికి ఒక సపరేట్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్.
ముందు రాస్తాను, దాని తర్వాత మీకు ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తాను. 1/y tan ఇన్వర్స్ ఆఫ్ x/y ప్లస్ సి. ఇది ఎలా వచ్చిందంటే ఇంటిగ్రల్ 1/x² ప్లస్ y² dx is equal to 1/x 1/x. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ y తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఇక్కడ మనం y తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి అందుకని అలా వస్తుంది అనమాట. అలా గుర్తుపెట్టుకోండి, ఎంతకంటే ఎక్కువ చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకే, ఈ y క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x/y ప్లస్ c. ఇట్ ఈస్ ద ఫైనల్ కాంజుగేట్ ఫంక్షన్ ఫర్ ద v. ఐ హోప్ ఫ్రెండ్స్ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దాన్ టేక్ కేర్, బై.